అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. మరొక భయంకరమైనటువంటి దయ్యముల బోధ, అబద్ధ బోధ. అదేమిటంటే నరకములో వేయబడిన తరువాత వారికి శిక్ష నరకములో కొద్ది రోజులే ఉంటుంది లేదా కొంతకాలం మాత్రమే ఉంటుంది అని చెప్పేటువంటి దయ్యముల బోధ, అసత్య బోధ, లేఖన విరుద్ధమైనటువంటి బోధ. అంటే వీరు ఏం చెబుతారంటే నరకంలో వేయబడిన తర్వాత అది కొద్ది రోజులే శిక్ష ఉంటుంది, తర్వాత అగ్ని ఆరిపోతుంది అని చెప్పేటువంటి బోధ. ఎందుకంటే భూమి మీద ఏదో ఒకటో రెండో చేసిన తప్పులకు, కొద్ది పాపాలకు యుగయుగాలు దేవుడు శిక్షిస్తాడా? అలా శిక్షించడు. దేవుడు దయామయుడు, కనికరం కలిగిన వాడు గనక అలా శిక్షించడం ఆయనకి ఇష్టం ఉండదు. కొద్ది రోజులు శిక్షించి తర్వాత వదిలిపెడతాడు అని చెప్పేటువంటి బోధ. కొంతమంది అయితే నరకంలో నుంచి కూడా బయటికి వచ్చి మళ్ళీ రక్షణ పొందుతారట అని చెప్పేటువంటి వారు కూడా ఉన్నారు. ఇది ఘోరమైన సత్యం, ఘోరమైనటువంటి అబద్ధం. ఇది లేఖనం అలా ఇక్కడ కూడా చెప్పలేదు. మార్క్స్ వార్త 16:16లో మనం చూస్తే, నమ్మి బాప్సం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. మరి ఆ శిక్ష ఎలా ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది అంటే ఆ విషయాన్ని ఒకసారి మనము చూద్దాం రండి. ఎప్పటి వరకు ఉంటుంది, ఎంతకాలం ఉంటుంది శిక్ష, అసలు లేఖనం ఏం చెప్తుందని చూద్దాం. మీరు మీ బైబిల్స్ తీసి చూడండి, అది అండర్లైన్ చేసుకోండి, చెబుతున్న విషయాలు రాసి పెట్టుకోండి. మార్క్స్ వార్త 9:48, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. వారి పురుగు అంటే ఆత్మ, ప్రాణం, శరీరం అలాగే ఉంటుంది. వారి ఆత్మ చచ్చిపోదిక, ఎప్పటికీ అలాగే ఉంటుంది. తర్వాత అగ్ని ఆరదు, అక్కడ ఉన్నటువంటి అగ్ని ఎప్పటికీ కూడా ఆరదు. యెషయా గ్రంథం 66:24 కూడా ఇదే మాట చెప్తాడు. పాత నిబంధనలో కూడా ఏమండి, ఇప్పుడు మార్క్స్ వార్తలో చదివాము, అది కొత్త నిబంధన. ఇప్పుడు యెషయా గ్రంథము పాత నిబంధన కదా. 66:24 వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరాలకు హేయముగా ఉండును అని ఇక్కడ చెబుతున్నాడు. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే ఒక్కసారి నరకం పోయిన తర్వాత వారికి విడుదల లేదు. పరలోకం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి నరకంలో వేయబడేది కూడా లేదు. గనుక నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షణ పొందుతాడు. గనుక ప్రాణం ఉన్నప్పుడే, రేపు ఏం జరుగుతుందో రాత్రి ఏం జరుగుతుందో తెలియదు, ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకోండి, ప్రాణం ఉన్నప్పుడే దేవుణ్ణి తెలుసుకోండి, రక్షణ పొందండి. లేదంటే ఘోరమైనటువంటి స్థితికి అప్పగించబడతారు. చాలా ఘోరం, చాలా ఘోరం అండి. ఇంకా కొన్ని లేఖనాలను చూద్దాం రండి. మరి ప్రకటన గ్రంథంలో 20:10 మనం చూసినట్లయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను. ఎక్కడ పడవేయబడెను? అగ్ని గంధకములు గల గుండంలో. గంధకములు ఉన్నటువంటి గుండము, అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడతారు. ఒకరోజు 2 రోజులు, కొన్ని సంవత్సరాలు కాదు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు చేసిన పాపాలకు 100 ఏళ్ళ శిక్ష ఉంటుంది అనుకోకండి. యుగయుగాల శిక్ష ఉంటుంది. అక్కడి నుంచి ఇక తప్పించే నాదుడు లేడు. అక్కడి నుంచి తప్పించబడరు, అంతే. అక్కడి నుంచి తప్పించబడరు. ఈ విషయము జ్ఞాపకం పెట్టుకోండి. ఇకపోతే ఎక్కడ వీరు శిక్ష అనుభవిస్తారంటే అగ్నిగుండంలో అని చూస్తాం. అక్కడ మనము చదువుకున్నాము అగ్ని గంధకములలో అని చెప్పేసి, అగ్ని గంధకముల గుండంలో. అదే మాట 15 కూడా చెప్తాడు, 14 కూడా చెప్తాడు. మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. అగ్నిగుండంలో పడవేయబడతారు. తర్వాత 19:20 చూసినట్లయితే, అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండంలో ప్రాణముతోనే వేయబడిరి అంటున్నాడు. ప్రాణంతోనే వేయబడిరి. అక్కడ వేయబడతారు. అది గంధకం ఎప్పుడు మండుతూనే ఉంటుంది. సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకాలచే కాల్చాయి. ఇప్పటికీ బూడిదే ఉంది అక్కడ. అదొక గొప్ప సాక్ష్యం. దేవుని యుద్ధం దిగి వచ్చిన అగ్ని అది. గనక ఆ గంధకాలు ఎప్పుడు మండుతూనే ఉంటాయి, ఆరిపోవు. కొంతమంది భ్రమపడుతున్నారు, ఏం కాదులే, కొద్ది రోజులు శిక్ష ఉంటుంది, తర్వాత మళ్ళీ పరిస్థితి అంతా సర్దుకుంటుందిలే అనుకుంటున్నారు. అలా కుదరదండి. అక్కడ ఉండేది నిత్య అగ్ని, నిత్య శిక్ష. అక్కడ ఉండేది నిత్య శిక్ష అండి. మత్తయి సువార్త ఒకసారి మనం చూసినట్లయితే 25:41-46 చూస్తే, అది తలుచుకుంటేనే చాలా భయం వేసేటువంటి పరిస్థితి అండి. తలుచుకుంటుంటేనే చాలా భయం వేసే పరిస్థితి అది. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. దీని పేరు ఏమంటున్నాడు? నిత్య అగ్ని.
అంటున్నాడు. 46వ వచనం, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవనకును పోదురు. నమ్మి బాప్సం పొందినటువంటి వారు నిత్య జీవానికి పోతారు. ఎవరైతే నమ్మకుండా ఉంటారో వారు నిత్య శిక్షకి ఇవ్వబడతారు, అప్పగించబడతారు. నిత్య శిక్ష నిత్య అగ్నిలో ఉంటుంది. ఏమండి? అంతే తప్ప ఆ కొద్ది రోజులు శిక్షింపబడి మళ్ళీ మనం బయటకు వస్తాము అనేది లేనే లేదండి. అలాంటి ఎవరు కూడా ఆ ఆశలు పెట్టుకోకండి. అలాంటి ఆశలు ఎవరు కూడా పెట్టుకోకండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో చూద్దాం. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకును గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడు రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై యుందురు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? ఎవడైనా అది వేసుకుంటే రాత్రింబగళ్ళు నెమ్మది ఉండదు. ఎప్పటి వరకు? యుగయుగములు యుగయుగములు యుగయుగములు. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును అంటున్నాడు. 10వ వచనంలో, ఏమియూ కల్పబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. ఎప్పటి వరకు? యుగయుగములు యుగయుగములు. నిత్య అగ్ని చేత నిత్య శిక్షకు వాడు పాత్రుడు అవుతాడు. ఎవరైతే నమ్మి బాప్సం పొందడో, ఎవరైతే క్రీస్తు యొద్దకు రారో, క్రీస్తునందు విశ్వాసం ఉంచరో వారికి ఉన్నటువంటి శిక్ష ఇదండి. అందుకే మార్క్స్ వార్త 16:16లో నమ్మి బాప్సం పొందినవాడు రక్షణ పొందును అంటే నిత్య జీవం పొందుతాడు. నమ్మని వానికి శిక్ష విధించబడును. అగ్ని గంధకముల నిత్య శిక్షలో, నిత్య అగ్ని గుండములో, నిత్య అగ్నితో వారు శిక్షింపబడతారు. యుగయుగములు వాళ్ళ పొగలేస్తుంది. ఇది చాలా ఘోరమైన స్థితి. దీన్ని తప్పించుకోవాలంటే దయచేసి దీన్ని తప్పించుకోండి. యేసు ఒక్కడే నిజమైన దేవుడు, ఆయన ఒక్కడే రక్షకుడు. మనుషులు జన్మకర్మ పాపులు. వారి పాపమును పరిహరించడానికి 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు యేసు ఈ లోకములో జన్మించి కన్యమర్య గర్భం ద్వారా 33.5 ఏళ్ళుండి ఆయన సిలువలో మరణించి తన రక్తాన్ని మనకు అనుగ్రహించి, ఆయన శరీరాన్ని మనకు అనుగ్రహించి మరణాన్ని గెలిచి లేచాడు, ఆరోహణం అయ్యాడు, త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేలోపే సమయం. అంతలోపే నరకాన్ని తప్పించుకోండి. ఒకవేళ ఈ రాత్రి ఏం జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కనుక ప్రాణం ఉన్నప్పుడే ప్రభువుని నమ్ముకోండి, ప్రాణం ఉన్నప్పుడే రక్షణ పొందండి, అగ్నిగుండాన్ని తప్పించుకోండి. యుగయుగాల శిక్షను భరించలేరండి, ఎవ్వరు భరించలేరండి. ఎంత బలవంతుడు భరించలేడు, ఎంత శక్తివంతుడు కూడా భరించలేడు. ఆ నరక శిక్ష నుంచి తప్పించబడాలనే ప్రతి ఒక్కరికి కూడా మరి సువార్త ప్రకటిస్తున్నాం. క్రైస్తవులందరూ, బోధకులందరూ సువార్త అందుకే ప్రకటించమన్నాడు ప్రభు. అది ఘోరమైన శిక్ష, అందులో నుంచి తప్పించబడడానికి ప్రభు ప్రకటించమని చెప్పిండు. ఈనాడు కొంతమంది లేదు నరక శిక్ష ఎక్కువ రోజులు ఉండదు, తర్వాత అది దేవుడు కరుణామయుడు, దయామయుడు కనుక ఆ దేవుడు కనికరించి అమ్మో వీళ్ళు ఇన్ని రోజులు శిక్ష అనుభవించడం నాకు బాధగా ఉందని ఆ అగ్ని మంటలను ఆర్పేసి మళ్ళీ బయటికి తీసుకొస్తాడు అనుకుంటున్నారు. తప్పు. అలా జరగదు. కొంతమంది అయితే ఏకంగా కొద్ది రోజులు దేవుడు నరకంలో వేసి మళ్ళీ రక్షిస్తాడు అని కూడా చెబుతున్నారు. ఇది ఘోరం. నిత్యాగ్ని, నిత్య శిక్ష యుగయుగాలు ఉంటుంది. అంతే తప్ప అందులో నుంచి విడుదల అనేది ఉండదు. అలా ఎవరైనా చెబుతుంటే అది ఘోరమైన అబద్ధ బోధ, అసత్య బోధ, దేవుని రక్షణకు దూరం చేయడానికి, దేవునిలో నుండి దూరం చేయడానికి చేస్తున్న సాతాను బోధ అది. కనుక జాగ్రత్త వినండి. మీకు తెలిసిన వారందరికీ కూడా దీన్ని షేర్ చేయండి. వారిని కూడా రక్షించుకున్నటువంటి వారు అవుతారు. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్.